స్తోత్రం. మంచిది. వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని ఆది కాండానికి బైబిల్ చూడాలని మనం చేస్తున్నాము. దేవుడు ఆదిమ కాలంలో తన ప్రారంభంలో దేవుడు అనుకున్నాడు, నేను మనుషులను తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి అంటే, వారు నా పోలికలో నేను వారిని తయారు చేసుకోవాలి. నాకు ఆలోచించే తత్వం ఉంది, వారికి కూడా ఆలోచించే తత్వం ఉండాలని. నాకు చూసే తత్వం ఉంది, మేలు చేసే తత్వం ఉంది. నాలో ఆత్మీయత ఉంది, వారిలో కూడా ఆత్మీయత ఉండాలని. నాలో పరిశుద్ధత ఉంది, వారిలో కూడా పరిశుద్ధత ఉండాలని దేవుడు ఆ రీతిగా మానవుల్ని తయారు చేశాడు. తయారు చేసి వారిని దీవించి ఆశీర్వదించి ఏదైనా తోటలో వారిని పెట్టాడు. వారు పెట్టిన తర్వాత వారు కొంతకాలానికి ఎలాగైపోయారనంటే, దేవుడు వారిని నాలాంటి ఆత్మీయతతో ఉండాలని వారిని గుర్తించాడు. ఈ భూలోకంలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. వారిలాగా వారిని తయారు చేయలేదు. అలాంటి జంతువుల్లాగా కుక్కలాగో నక్కలాగో లేదా వేణుగలాగో ఇంకొక దానిలాగో వారిలాగా వాళ్ళని చేయలేదు. నాలాంటి మనసు, నాలాంటి తత్వం, నాలాంటి పోలిక, నాలాంటి మనసు, నాలాంటి పరిశుద్ధతో దేవుడు మనుషులను తయారు చేశాడు. కానీ కొంతకాలానికి ఈ మనుషులు ఏమైపోయారనంటే, అంటే కుక్క స్వభావం అంటే ఎలాగ ఏది తినాలో అది తినకుండా, ఏది కక్కాలో అది కక్కకుండా, ఎలాగ పడితే అలాగ ఉండడం ప్రజలు ప్రారంభించారు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే ఎలాగైపోయారో ప్రజలు. దేవుడు తన పోలికలో తయారు చేసుకున్నాడు. తనలాంటి మనసు వారికి ఇచ్చాడు, తనలాంటి ఆలోచన వారికి ఇచ్చాడు, తనలాంటి పరిశుద్ధత వారికి ఇచ్చాడు. మహిమ శరీరాన్ని వారికి ఇస్తే వారు ఏమైపోయారంటే, చూద్దాము. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. తర్వాత తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు తన మనస్సును, తన ఆలోచనను, చూడండి తన కంటి చూపును, దేవుడు తనలాంటి మనసు, తనలాంటి పరిస్థితి అన్ని మనుషులకి ఇస్తే వారు ఏమైపోయారనంట, నరుల హృదయము కేవలం చెడ్డదిగా అయిపోయిందనట. గనక చూడండి, భూమి మీద అది గొప్పదిగా అయిందంట. ఏ విషయంలో గొప్ప అయిపోయారు వాళ్ళు? చూడండి, నానా తంత్రాలు కల్పించుకోవడంలో గొప్ప అయిపోయారు, మందిని ముంచడంలో గొప్ప అయిపోయారు, చెడ్డ పనులు చేయడంలో గొప్ప అయిపోయారు, అపరిశుద్ధతగా జీవించడంలో గొప్ప అయిపోయారు. కనుక నానా తంత్రాలు దేవునికి వ్యతిరేకంగా బ్రతకడంలో వారు గొప్పవారిగా అయిపోయారట. అది చూసిన దేవుడు, అరే ఈ మనుషులను తయారు చేసినందుకు ఆయన సంతాపపడ్డాడట, కన్నీళ్లు పెట్టుకున్నాడు, వేదన పడ్డాడు. అరే నా పోలికలో వీరిని తయారుకున్నాను, నా చేతులు లాంటి చేతులు వారికి ఇచ్చానే, నా హృదయం లాంటి హృదయం వారికి ఇచ్చానే, కనుక నాలాంటి ఆలోచన వారికి ఇచ్చానే, నాలాంటి మహిమతో వారిని నింపానే. ఏదేని తోటలో పెట్టి మీరు ఫలించండి, అభివృద్ధి పంచండి, అభివృద్ధి చెందండి అని వారిని ఆశీర్వదిస్తే వాళ్ళ హృదయంలో ఎలా చేసుకున్నారట, ఆ దేవుని విడిచిపెట్టి వారి హృదయంలో కేవలం దేవునికి చెడ్డదిగా తయారు చేసుకున్నారట. వారి ఆశంతయు చెడ్డదిగా, చూడండి చెడ్డ ఆలోచనలో గొప్పదిగా ఉన్నారట. చూడండి పాడైపోయేలో గొప్ప విషయంలో ఉన్నారు, చెడ్డ విషయాల్లో గొప్పదిగా ఉన్నారట. దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో వారు గొప్పవాడిగా తయారైపోతే ఆ దేవుడు కొంతకాలాన్ని చూసి ఏమనుకున్నాడనంటే, చూసి ఈ ప్రజల్ని భూమి మీద ఉండకుండా ఏం చేద్దాము, తీసేయాలనుకున్నాడు. ఈ భూమి మీద ఒక్కడిని కూడా లేకుండా తీసేయాలనుకున్నాడు. అయినప్పటికీ మళ్ళీ ఏమనుకున్నాడంటే, తను కొంచెం ఆలోచన చేసి చివరిగా ఒక ఆలోచన ఇద్దాం, అంటే ఒక అవకాశం మీరు కలుగు చేద్దాం, ఒక అవకాశం వారికి ఇద్దామని చెప్పి దేవుడు ఏమనుకున్నాడంటే, ఒక ఫైనల్గా చివరిగా ఒక అవకాశం వారికి ఇద్దామని చెప్పి పేరు చూసినప్పుడు అలా భూలోకంలో చూస్తే అలాగ చూస్తున్నప్పుడు ఎవరు కనబడతారు, ఎవరి ద్వారా వారికి అవకాశం ఇవ్వాలి, ఎవరి ద్వారా వాళ్ళకి ప్రకటన చేయాలని అనుకుంటే 7వ
అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి ఒక కుటుంబం కనపడిందండి. ఒక భార్య, ఒక భర్త, 2-3 కుమారులు కనపడ్డారు. చూడండి 7వ అధ్యాయం 1వ వచనం, ఈ యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట్టు చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఈ తరము వారిలో నీవే నాకు, నీ కుటుంబము నాకు నీతిమంతులుగా కనపడ్డారు, నాకు భయపడేవారుగా కనపడ్డారు, నాకు లోబడేవారుగా మీరు కనపడ్డారు. గనుక ఇదిగో చివరిగా నీ ద్వారా ఒక అవకాశాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రజలకు కలుగు చేస్తున్నాను. నువ్వేం చేయాలంటే వారి చివరన్నీ కూడా గెంగురం అనేలాగా, మోత మోగేలాగా, కంచము మోగినట్లు మోగేలాగా నువ్వేం చేస్తావంటే వారందరికీ సువార్తను ప్రకటించు. ఈ మాట ప్రకటించి, ఏంటి ఆ మాట? ఇదిగో ఈ భూమిని నేను నాశనం చేయబోతున్నాను, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను, ఇదిగో నేను ఒక ఓడను తయారు చేస్తున్నాను, ఆ ఓడలోకి మీరు వచ్చి ప్రవేశిస్తారా లేక మీరు బయట ఉంటారా? ఇదిగో దేవుడు ఈ భూమి మీదకి జల ప్రయాణం రప్పించబోతున్నాడు, ఆకాశ తూములు వెప్పబడబోతున్నాయి కనుక మీరందరూ జలప్రలయంలో పడి చచ్చిపోబోతున్నారు. కావున మీరు ఏం చేస్తారంటే, ఇదే దేవుని యొక్క మాట, ఇదే దేవుని యొక్క వాక్కు, మీరు మారుమనసు పొందండి, నన్ను వెంబడించండి, నా మాటకు లోబడండి, రండి. ఈ భూమి మీద దేవుడు జలప్రలయం రప్పించబోతున్నాడు కనుక మనమందరం కూడా ఓడను తయారు చేసుకుందాం, ఒక షిప్ని కట్టుకుందాం, దాంట్లోంచి మనం రక్షించబడదామని సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఎవరు? నోవా ప్రకటించేశాడు. ఆ ఊరంతా, పట్టణం అంతా ప్రకటించేశాడు. వారందరికీ సువార్తను ప్రకటించేశాడు. ఇదిగో నేను ఓడ తయారు చేయబోతున్నాను, మీరు దాంట్లో ప్రవేశించాలి, రండి మనమందరం ఓడ కట్టుకుందామని అంటే ప్రకటన చేస్తున్నాడు కానీ ఎవరో వినలే, ప్రకటన చేస్తున్నాడు కానీ ఎవరో నమ్మట్లేదు, విధేయత చూపించలేదు. నమ్మలేకపోగా మరలా ఏమన్నారంటే ఈ ప్రజలందరూ కూడా, హే నువ్వు మాత్రమే రక్షించబడిపోతావా, మేమందరం ఉంటాం, ఇదేంటి వర్షం రావడం ఏంటి, తూములు ఇవ్వబడ్డం ఏంటి అని అంటారు. ఎందుకో తెలుసా? ఆ దినాల్లో వర్షం వారికి లేదు. అప్పుడు పంటలు ఎలా పండాయి అంటే మంచు ద్వారా పంటలు పండాయి, మంచు వల్లనే పంటలు పండాయి. ఆ దినాల్లో వర్షం అంటే వారికి తెలియదు. వాళ్ళు ఎలా, ఇప్పుడు చూడండి, మనం కానీ ఎవరికైనా సువార్తను ప్రకటించి, అయ్యా దేవుని రాకడ వస్తుంది, ఎలీసా మారు మనసు పొందండి, కనుక రక్షణ పొందండి, ఇదిగో మీకు దేవుని రాకడ అది సమీపంగా ఉందంటే ఇప్పుడు ఏమంటారు మన వాళ్ళందరూ మనల్ని? వీళ్ళంట పరలోకం వెళ్తారట, మనం అంట నరకానికి వెళ్ళిపోతాం. ఏం పరలోకం వెళ్ళి చూసి వచ్చావా బాబు? నువ్వు వెళ్ళొచ్చావా? అమ్మ నువ్వు వెళ్ళొచ్చావా? పాస్టర్ గారు మీరు వెళ్ళొచ్చారా? ఎక్కడికి? నరకం మీరు చూసి వచ్చారా అని ఎగతాళి చేసి వాళ్ళు ఉన్నట్లుగానే ఆ దినాల్లో కూడా నోహావు పడవను కడుతుంటే, ఒరే బాబు రండిరా సహకరించండి పడవను కట్టడానికి, మనందరం రక్షించబడతాం అంటే నువ్వు మాత్రం అసలు వర్షమే అంటేనే మాకు తెలియదు, అసలు వర్షమే ఎప్పుడు చూడలేదు, కనుక నువ్వు వర్షం వచ్చేస్తుందని అంటున్నావు, తూములు ఇవ్వబడతాయని అంటున్నావు, నీ మాటలు ఏమన్నాము, చాలే నువ్వు రక్షించబడితే నువ్వు రక్షించబడు, మేము మాత్రం రామని చెప్పి ఎవరు కూడా అతను మాట నమ్మలే. ఎవరో ఆయన మాటకి విధేయత చూపించలేదు. అయినా షిప్ కడుతున్నాడు పాపం, ఒక్కడు, తన కొడుకులు 3, తన భార్య, ఏంటి వీళ్ళు మాత్రమే కడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు కట్టారంటే ఇంచుమించు 125 సంవత్సరాలు కట్టారు. 120 సంవత్సరాలు కడుతూ ఉన్నారు. అయినా పిలుస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ ఎగతాళి చేయడానికే సరిపోయింది, ఆ సేవకుడు మాట్లాడడానికే సరిపోయింది. ఏమంటున్నారంటే, ఎందుకయ్యా నీకు ఈ ప్రయాస? నోవా ఎందుకయ్యా నీకు ఆ ప్రయాస? ఏదో నీకు పని చేసుకొని ఆ ద్రాక్ష తోటలు పండించుకుంటావు కదా, ఆ పండించుకునేవి 4 గింజలు వస్తాయి, 4 పళ్ళుగా వస్తాయి, తినచ్చు కదా, నీకెందుకయ్యా ఈ షిప్ కడతావు? ఎందుకయ్యా ఈ పుర్రాకులు, ఇంత పొడుగు పడవ ఎందుకు? అసలు ఏంటి వ్యాపారం? మాకేం అనబడలేదు, నీకేం మతిగాని పోయిందా, పిచ్చెక్కిందా అని చెప్పి ఎన్ని మాట్లాడినారో నోవా బాధపడలే. అరే బాబు ఇదేరా మనం రక్షించేది, మీరు ఆకాశ తూములు ఇవ్వబడబోతున్నాయి, తుఫాని భూమి మీదకి రాబోతున్నారంటే ఎందుకని ఆ సేవకుడి మీద ఏం చేశారంటే ఎగతాళి చేశారు. ఈయనకేదో పిచ్చి పట్టుకుంది అన్నారు, లేకపోతే ఇది ఎందుకు, అదెందుకని, ఇదెందుకని, అదెందుకని అనేకమని ఎగతాళి చేశారు.
తోడుకున్నారు, ఎగతాళి చేశారు, కానీ నమ్మట్లేదు అతని మాట. అతనికి విధేయత చూపించలేరు. బాబు రండి రానంటే ఒక్కడు కూడా సహాయం చేయకపోగా, చూడండి అతనికి తెలిసిన వాళ్ళు అంతవరకు కూడా అతని దగ్గర ఉన్న వాళ్ళే, అతను కలిసి ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ షిప్ కడుతున్నాడో ప్రారంభించాడో, ఇక మీద అతనికి దూరంగా వెళ్ళిపోయారు. అతనికి కొరకు సపోర్ట్ చేయకపోగా, సహాయం చేయకపోగా, ప్రార్థన చేయకపోగా, అతనికి అండగా నిలబడకపోగా తిరిగి ఏమంటున్నారనంటే, నీకేం పని లేదా, నీకు ఆ పని లేదా, ఈ పని లేదా, ఎందుకు నీకు బుర్రాకలని అనేకమైన మాటలు అనడం ప్రారంభించారు. ఈ దినాల్లో కూడా సువార్తను ప్రకటిస్తే గ్రామానికి వెళ్తుంటే వీళ్ళకేం బతుకు తెరవ లేకుండా ఈ బైబిల్ అట్టుకొని తిరుగుతున్నారు, సంచట్టుకొని తిరుగుతున్నారని అనేకమైన మాటలు ఈరోజు అంటున్నారండి. వీళ్ళకి ఏం పని లేదు, లేకపోతే అది సంపాదించారు, ఇది సంపాదించారని అనేకమైన మాటలు. కనుక చూడండి, ఏదైనా ఒక సేవకుడు, ఏ సేవకుడైనా కానివ్వండి, వాడు పని చేసుకుంటాడు, భార్య పిల్లల్ని హ్యాపీగా పెంచుకుంటాడు. మనం అంటే చదువుకున్న వాళ్ళు అనేకమంతా ఎంతెంతో చదువుకున్న వాళ్ళు కూడా ఆ చదువుని, ఉద్యోగాలను పక్కన పెట్టి ఈరోజు ప్రభు పరిచర్య చేస్తున్నారు. వారందరూ కూడా ప్రభు కొరకు పని చేస్తున్నారు. ఏంటో తెలుసా? వాళ్ళకున్న దర్శనం ఏంటో తెలుసా? ఇదిగో ఆ జల ప్రళయంలో నోవాహు దర్శనం ఏంటి? నోవాహు దర్శనం ఏంటంటే ఆ జల ప్రళయంలో వారి పిల్లలు నశించిపోకూడదు. ఆ దర్శనంతోనే వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా, ఎన్ని సొణుక్కుంటున్నా, ఎన్ని అబంధాలు వేస్తున్నా, వీడికేం పని లేదనుకుంటున్నా, పిచ్చోడు అంటున్నా కానీ 120 సంవత్సరాల పడవను కడుతూనే ఉన్నాడు. పని చేసుకొని బతకాలనుకుంటే హ్యాపీగా బతకొచ్చు. కానీ సేవ ఒకడు అంటున్నాడు, నాకు ఆయన అంటున్నాడు, అన్నా ఎక్కడ చూసినా నీ ఫోటోలేనన్నా, ఎక్కడ చూసినా 100 మంది ఉన్నా నీ సమయం నీదేనన్నా, నీ ప్రత్యేకత నీదేనన్నా, నీ సేవ చాలా బాగుందన్న. అబ్బా రోజుకో పెళ్ళి అంటున్నావు, రోజుకో మీటింగ్లో కనపడుతున్నావు, నీ సేవ చాలా బాగుంది, చాలా బాగుందిరే. నువ్వు నా వేసుకున్న బట్టలు చూస్తున్నావు, ఏదో ఆ ఫోటోలు చూస్తున్నావు, కానీ నా సహవాసానికి వచ్చి నువ్వు 1 రోజులు సేవ చేయరా, నీకు తెలుస్తుంది నా సంగతి ఏంటో. 1 రోజులు బ్రతకరా, నా సేవానికి వచ్చి 1 రోజులు సేవ చేయి, నా దగ్గర నా సంఘంలో 1 రోజులు సేవ చేయి. అలా ప్రతి సేవకి వారి సమస్యలు ఉంటాయి. కానీ ఎందుకు ఎన్ని వచ్చినా కానీ ఎందుకు బతుకుతానంటే ఒక దర్శనంతో దేవుడు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాడు కాబట్టి, ఆ దర్శనం కొరకు ఏంటి తెలుసా? ఈ ప్రాంత ప్రజల దర్శనం కొరకు దేవుడు ఈ ప్రాంత ప్రజల మీద ఒక దర్శనం పెట్టి, ఆ దర్శనం ద్వారా ఆ పడవలోకి ప్రజల్ని నశించిపోకుండా, జలప్రళయోపడి నశించిపోకుండా నోవాహును నిలబెట్టాడు. ఇప్పుడు ఈ మందిరాన్ని ఎందుకు నిలబెట్టాడనంటే, ఈ రాబోతున్న ఉగ్రతలో నుంచి నీవు నీ పిల్లలు నశించిపోకుండా ఉండడం కొరకు ఆ దర్శని కొద్దిగా పని చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతే తప్ప పని చేసుకోలేకో, లేకపోతే తిండి లేకో, లేకపోతే ఇంకేదో లేకో లేదు, మరొక పని చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఉండేవారు. నేను ఈరోజు చాలామంది సేవకులకి ఎంత ఇబ్బందులండి. వాళ్ళకున్న ఏం చేయాలి, వాళ్ళ గొడవ ఏంటి తెలుసా? మందిరం కట్టాలి, సేవ కట్టాలి, మందిరం కట్టాలి, మందిరాలు కట్టాలి, స్థలం కొనాలి, మందిరాలు కట్టాలని ఇదే గొడవ వాళ్ళకు ఉంటుంది తప్ప, ఆ బిడ్డలు చదివించుకోవాలంటే ఆ డబ్బులు పెట్టి ఉన్నతమైన కాలేజీలో సీట్లు తెచ్చుకొని ఆ డబ్బులు పెట్టి ఉన్నతంగా వాళ్ళు చదివించుకోవచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉద్యోగాలు సంపాదించు. లేకపోతే ఆ డబ్బులు పెట్టి మంచి మంచి కార్లు కొనుక్కొని ఆ డబ్బులు పెట్టి చక్కగా హ్యాపీగా జీవించవచ్చు. కానీ వీళ్ళకి తప్పనేడు తెలుసా? ఇదిగో పడవను కట్టమన్నాడు దేవుడు పడవను కట్టమన్నాడు. అందులో కొన్ని ఆత్మలైనా రక్షించబడతాయని, కొందరైనా రక్షించబడతారని ఈరోజు ఆ తప్పనండి, ఆ దర్శనం అండి సేవకుడికి. ఆ దర్శనం. అలాగే నోవాహు ఆ దినాల్లో అనేకమైన మాట్లాడుతున్నప్పుడు కూడా కింతపరిచారు, అవమానపరిచారు, వారికి సహాయం చేయలేదు, వారికి సహకరించలేదు, ఏ విధమైన సపోర్ట్ ఇవ్వలేదు. కానీ తిరిగి ఇంకా అనేకమైన మాటలు అనేవాళ్ళు ఆ దినాల్లో. అయినా నోవాహు తట్టుకొని ప్రశాంతతో దేవుడిచ్చిన దర్శనం కొరకు షిప్ తయారు చేసిన తర్వాత చూడండి, దేవుడు సిద్ధమైపోయింది, షిప్ తయారైపోయిన తర్వాత అందరినీ కూడా పిలిచాడు. ఎవరు కూడా రాలే, తన కోడలు మాత్రం 3 వచ్చారు. దేవుడు అన్నాడు, తీసుకురా అని, కోడలు తీసుకురా అన్నాడు. నీ భార్య పిల్లలందరినీ కూడా షిప్లోకి పంపించే అన్నాడు. పంపించిన తర్వాత చెప్పమన్నాడు. ఒక్కడ రాలేదు. సరే నువ్వు వెళ్ళు అన్నాడు. లోపలికి పంపించే నీ భార్య బిడ్డలు అందరిని అన్నాడు. ఆహారం అంతా అందులో పెట్టే అన్నాడు. కనుక ఆహారం అన్నింటినీ కూడా సిద్ధపాటు చేసేయండి అన్నాడు.
పిలిచాడు కదా, రాలేదు. షిప్లో తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు అనుకుంటున్నావు? ఇప్పుడు ఈ కుర్చీలు ఉన్నాయనుకోండి, ఇక్కడ పులిపేట ఉందనుకోండి, అక్కడ కుర్చీలు ఉన్నాయి. ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ సంఘ పెద్దలు కూర్చోవడానికి, అక్కడ పెద్దవారు కూర్చోవడానికి, అక్కడ ప్రెసిడెంట్ కూర్చోవడానికి, అక్కడ మెంబర్లు కూర్చోవడానికి, అందరు కూర్చోవడానికి ఈ షిప్లో అన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు కూర్చోవడానికి? ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ కూర్చోవడానికి, నాయకులు కూర్చోవడానికి అన్ని సిద్ధం చేశాడు. ఒక్కడు రాలే. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఆ జంతువులు ఉన్నాయి కదా, ఈ భూమి మీద ప్రతి జంతువులన్నింటినీ కూడా జతలుగా ఎక్కించాలి. అన్నీ ఒక మాట చెప్పగానే అవన్నీ పులులు, సింహాలు, జింకలు, లేళ్ళు, ఎలకలు, పిల్లులు అన్నీ కూడా జతలుగా వచ్చి ఎక్కేస్తున్నాయి. అంతే. అసలు అవన్నీ ఎక్కేసేయండి, సీఎంలతో సహా ఎక్కేసేయండి. అసలు ఎవరి కోసం తయారు చేశాడు ఆ షిప్? ఎవరి కొరకు తయారు చేయమన్నాడు? ఆ ప్రజలు నశించిపోతుంటే వాళ్ళు నరకానికి పోతారా బాబు, చివరి అవకాశం ఇద్దాం వాళ్ళకి, చివరి అవకాశం ఇద్దాం వాళ్ళకి. జలప్రాణాలు కొట్టిపోకుండా చివరి అవకాశం ఇస్తాను. ఎవరు నమ్ముతాడు వాడు రక్షించబడతాడు. చివరి అవకాశం ఇద్దాం. ఎందుకో తెలుసా? వాళ్ళ హృదయంలోని ఆలోచన కేవలం చెడ్డ, దుర్మార్గం. అందుకని పోన్లే కనికరించి ఒక అవకాశం ఇద్దామని ఇస్తే, వాళ్ళ కొరకు తయారు చేసిన కుర్చీల్లో, వాళ్ళ కొరకు తయారు చేసిన షిప్లో అమ్మా ఎవరెక్కారు చెప్పండి? ఇప్పుడు ఎవరెక్కారు? పులుగు, సింహాలు, ఇవన్నీ జంతువులన్నీ కూడా ఎచ్చి కూర్చున్నాయి. సరే నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. లోపలికి వెళ్ళిపో నువ్వు అన్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సరే నోవా మంచోడు కదా, పాస్ గారు ప్రేమ కలిగినోడు కదా, మంచి ఇది ఉన్నవాడు కదా, కొంత క్షమాగుణం ఎక్కువ ఉంటుందిలే సేవకుడికి. ఎందుకో తెలుసా? సేవకుడినే చచ్చిపోయినాడు. వాళ్ళు పక్కనే తిడుతున్నా కానీ మళ్ళీ తెల్లాలేసి అమ్మ బాగున్నారా, అయ్యా తమ్ముడు బాగున్నావా అని అన్నారు. ఎందుకో తెలుసా? దర్శనం అలాంటిది. లేకపోతే సేవ కనిపెట్టు. మన పక్కనే తిడతారు. ఇప్పుడు మన పక్కన రోడ్ అంటే వెళ్ళిపోతున్నాం అనుకోండి, వీళ్ళకి ఏమంటే అలా తిరుగుతూ అంటారు. వీళ్ళకి బైబిల్ ఎక్కువ మనం అడుక్కోవడానికి తిరిగినట్టు కష్టపడలేక వాళ్ళు తిడతారు, అందరూ తిడతారులేండి. ఈ సేవకుడు చచ్చినోడు కాబట్టి, ఏం చేస్తే ప్రేమ కలిగినోడు కాబట్టి మళ్ళీ ఒకవేళ అవకాశం ఇచ్చేస్తాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి తాళం ఎవరు వేసారు? దేవుడు వేసేసాడు. మీరు అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు తలిపేసాడు. తలిపేసేసిన తర్వాత ఇప్పుడు నా వైపు, ఇప్పుడు చదివేకండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా వింటున్నారా? నా వైపు చేస్తా, నా వైపు. దేవుడు తలిపేసాడు. తలిపేసిన తర్వాత ఇంక చూడండి, లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా చిన్న చినికలు పడటం ప్రారంభించాయి. చిన్న చినికలు పడుతున్నాయి. ఊరందరూ చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. అందరూ కూడా చిన్న చినికలు పడుతుంటే అదేం లేదు, ఒకరోజే పడలేదు, అలా రోజుకి ముదిరింది. అలా పడుతుంటే చిన్న వర్షం వస్తుంటే అక్కడ వాళ్ళందరూ ఆడుకుంటున్నారు కదా, వర్షం పడుతుంది. నోవా ఏమో పడవలో ఉన్నాడు. ఆ పడవ దగ్గర సమీపంలోకి వచ్చి, నోవా పాస్టర్ చూసావేమి, చూసావా ఎంత సినికలు పడుతున్నావో, అంత ఆనందంగా, ఎంత నువ్వేడే ఇప్పుడు జలప్రాయం వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, రాకడ వచ్చేస్తుంది, అందులోకి ఎక్కండి, ఇలా చేయండి, అలా చేయండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, మందిరానికి రండి, సమయానికి రండి. ఏమి గోల. చూసావు మేము ఎంత హ్యాపీగా ఉన్నావా? చూసావా మేము ఎంత హ్యాపీగా ఉన్నావు? మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి గెంతులేస్తున్నారు బయట. ఒకరోజు అయింది, ఇంకో రోజు ఉంది. అందులో ఒకటి అలా నీరు ఇలా కొంచెం నిడుతుంటే, మామ ఏంటి ఎలా నీళ్ళు వస్తున్నాయి? ఒరే అల్లుడు నీకెందుకురా, మనకి ఈ ఫ్లోర్ అయిపోతే మనకి సెకండ్ ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్ అయిపోతే థర్డ్ ఫ్లోర్ మనకు ఉంది. నువ్వేం భయపడుకో, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, నీకు తినుము తాగుము సంతోషించమని అలా గెంతులేస్తున్నాను. సరే కింద ఫ్లోర్ నిండిపోయింది, పై ఫ్లోర్కి వెళ్ళారు. పై ఫ్లోర్లో కూడా ఏమైంది, అలా మామ ఏంటి పైకి కూడా నీళ్ళు వస్తున్నాయంటే, రే నీకేట్రా పై ఇంకో ఫ్లోర్ ఉంది మనకి, అవి అయ్యి ఉన్నాయి. సరే అది కూడా నిండిపోయింది. ఇంకా వీళ్ళు తాగడం గెంతడం ఆగలే, ఇంకా మామ తాత అనుకొని గెంతులేస్తున్నారు. పై ఫ్లోర్కి వచ్చింది. పై ఫ్లోర్ కూడా ఏమైపోయింది, నిండిపోయింది. ఆ తర్వాత ఒరే మామ ఏమంటే అంటే ఆ ఓసట్టుకు ఆ ఓస కూడా మునిగిపోయింది. ఆడు కొట్టుకెళ్ళిపోతున్నాడు. తీరా కొట్టుకెళ్ళిపోయింది. అది అందరూ కూడా ఏదో అలాగా ఆ చెక్కట్టుకున్నాడు, మొక్కట్టుకున్నాడు, అలా పైకి తేలేరు అందరూ కూడా. షిప్ కూడా అలా తేలింది.
నీటి మీద తేలగానే ప్రజలందరూ గోలేంటి, నోవా తలుపుతి, అయ్యారు నువ్వు మా కొరకు చెప్పావు కనుక నువ్వు పిచ్చోడు అనుకున్నావు, నీ బుర్రలేదనుకున్నావు, ఇగో మందిరం కడుతుంటే ఇగో సహాయం చేయమంటే ఏం పని లేక వచ్చాడు అనుకున్నావు, బాబు మమ్మల్ని క్షమించు, తలుపుతి నోవా తలుపుతి అంటే నోవా తలుపు తీయడానికి తాళాలు దేవుడు వేసిచ్చాడు. లోపల నోవా కూర్చున్నాడు, తన భార్య పిల్లలు అందరూ కూడా లోపల కూర్చున్నారు. ఉన్న వాళ్ళందరూ కూడా కొట్టి చచ్చిపోయారు. జలప్రళయంలో చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. అలా ఈ దేవుని పెట్టారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు ఓడలో ఉన్నావా, నీటిలో ఉన్నావా? ఓడలో ఉన్నావా లేకపోతే బయట ఉన్నావా? బయట ఉంటే ఆ దినానికి వాళ్ళకి పట్టిన గతే మనకు కూడా పట్టకపోకుండా ఉండదు. కనుక వాళ్ళు ఆ నోవా పడవ కడుతుంటే సపోర్ట్ చేయకపోగా, సహాయం చేయకపోగా మిగతా తిరిగి ఎగతాళి చేశారు. ఎగతాళి చేసి భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారంగా గంతులేసి తిరిగారు. చివరికి జల ప్రాణంలో కొట్టుకొని తాగి తమిళనాడు కొడుకు అందరూ కూడా చచ్చారు. ఎవరు రక్షించబడ్డారంటే ఓడలో ఉన్నవాడు మాత్రమే రక్షించబడ్డాడు. అసలు షిప్ ఎందుకు తయారు చేశాడు దేవుడు అని అంటే, ఎందుకు ఆ సేవకుడిని పెట్టి 120 సంవత్సరాలు అక్కడ పెట్టి ఆ షిప్ని తయారు చేయడానికి అంత ఆలోచన అతనికి ఇచ్చి అక్కడ ఎందుకు వచ్చాడని అంటే, పశువులు ఎక్కడానికి కాదు, సింహాలు ఎక్కడానికి కాదు, ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు ఎక్కడానికి, ఆ ప్రజలు ఎక్కడానికి, ఆ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అందులో ప్రవేశించడానికి ఆహారం సిద్ధపాటు చేయించాడు. వారికి ఉండడానికి నివాసాలు ఏర్పాటు చేయించాడు. అందులో అవన్నీ వారు పొందుకోలేదు. సింహాలు, జంతువులన్నీ కూడా పొందుకున్నాయి. వాళ్ళు ఎక్కాల్సి వచ్చింది, అవి ఎక్కాల్సి వచ్చింది. వీళ్ళు ఎక్కాల్సిన స్థితిలోకి ఆ జంతువులు ఎక్కాల్సి వచ్చింది. దేవుని బిడ్డ ఎందుకు తెలుసా? వారు దేవుని మాటను ఎగతాళి చేసిన, దేవుని మాట నమ్మకపోవడం వల్ల వచ్చింది ఆ శ్రమ. దేవుని బిడ్డలారా, ప్రజలు ఎలాగైపోయారంట, వారి హృదయంలో ఉన్నది కేవలం చెడ్డదట. చెడ్డది, దుర్మార్గమైన విషయాల్లో గొప్పవారు అయ్యారంటే ఏ విషయంలో? మందిని ముంచడంలో, నాశనం చేయడంలో, నాశనమైన పనులు చేయడంలో, చెడ్డ పనులు చేయడంలో, దుర్మార్గాలు చేయడంలో, పాపంలో పెట్టేగిపోయిన స్థితిలో వారు ఎక్కువైపోయారట, ఎదిగిపోయారట. వాళ్ళు దేవుడు పాపం వచ్చిందంటే, నా మనసు వీళ్ళకి ఇచ్చాను, నా ఆత్మను వాళ్ళకి ఇచ్చాను, నా మహిమ శరీరం వారికి ఇచ్చాను, ఇది కేవలం హృదయంలో చెడ్డ ఆలోచన చేశారు. కాబట్టి చివరిగా ఒక అవకాశం ఇద్దామని నోవాహు ద్వారా ఒక అవకాశం కలుగు చేస్తే వారు ఏం చేయలేదని అంటే, వినకపోవడం వల్ల వారు ఏమైపోయారంటే జలప్రళయంలో పడి చచ్చిపోయారు. నోవాహు ద్వారా మరలా ఏం చేశాడు దేవుడు? నూతన కుటుంబాన్ని మరలా భూమి మీద పుట్టింపజేశాడు. అరారోతు కొండ మీద ఆ పడవ ఆగింది, అరారోతు పర్వతం మీద ఆగింది. ఇప్పటికీ మీరు వెళ్ళి చూడొచ్చు, అక్కడ ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే ఫరో కూడా రెచ్చిపోయాడు. మోసే వెళ్ళి, ఫరో మా ప్రజల్ని విడిపించి తీసుకొని వెళ్ళాలి, మా దేవుడు పంపించమని అడిగితే యెహోవా ఎవడన్నాడు. ఫరో గర్వంతో హృదయం నిండిపోయింది. వారి హృదయం చెడ్డగా నిలిచిపోయి దేవుడు అంటే భయం లేకుండా ఈత ముళ్ళకి ఎదురుతనడం చాలా ప్రమాదం. చూమి చాలామంది ఈత ముళ్ళకి ఎదురుతనుతుంటారు. దేవుని కంటే చాలా ఎదురెళ్తుంటారు. దేవుడు చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి, ఎదురెళ్తారు. అది చాలా ప్రమాదంగా తీర్చబడుతుంది. ఫరో లాంటి వాడు ఏం చేశాడు? వాడిని రథాలన్నిటిని కూడా ఎక్కడ ముంచాడు? ఎర్ర సముద్రంలో ముంచేశాడు. మనల్ని ముంచేయడానికి ఏం పెద్ద ఇచ్చేది. ఇది చూడండి, దేవుని రాకడకి సమీపంగా ఉంది. రేపొద్దున మీకు వాక్యం దొరకకపోవచ్చు, సేవకులు వాక్యం చెప్పే సేవకులు మీకు దొరకకపోవచ్చు. ఒకవేళ వాక్యం నువ్వు వినాలంటే ఫ్లైట్ వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది గుడి దగ్గర. ఎందుకో తెలుసా? సేవకులు ఈ భూమి మీద ఇక ఉండే కాలం అయిపోయింది. ఇక భూమి మీద మనుగుడు చేసే ఎవడైనా ఉన్నట్టుగా వాక్యం చెప్పాడంటే వాడు ప్రవీణ పగడాలు చంపేసినట్లుగా చంపేయడానికి సిద్ధంగా. ఏం ఏమీ పర్వాలేదు, చంపేసినా పర్వాలేదు. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు. సేవకు ఏంటి తెలుసా? ఒకే ఒక దర్శనం,
ఎవరు ఎన్ని మాటలు పడినా, ఎవరు ఎన్ని తిట్లు చెప్తున్నా, ఎవడు చంపేస్తానని బెదిరించినా, ఎవడు ఏం చేస్తానని బెదిరించినా, ఈరోజు సేవకులు ఎందుకు ముందుకు వెళ్తున్నారంటే తెలుసా? ఒకే ఒక దర్శనం ఏడు తెలుసా? ఆ జల ప్రళయంలో నీవు నీ బిడ్డలు నశించిపోకూడదని, రెండవ రాకడలో నీవు నీ కుటుంబం నరకానికి వెళ్ళిపోకూడదని ఆ ఒక్క దర్శనం కొరకే ఇన్ని మాటలు భరిస్తూ, ఇన్ని అవమానాలు భరిస్తూ ఈరోజు సేవలో ముందుకు వెళ్తున్నాం. మీ సేవలో ముందుకు వెళ్తున్నామండి, అన్నీ భరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మాకు తెలియక కాదు, బ్రతకడం మాకు తెలియక కాదు, మా కుటుంబాలు మేము పోషించుకోవడం చేత కాదు, ఎక్కువగా మీకంటే ఎక్కువగా ఆ సేవకులు పోషించుకోగలం. ఎందుకంటే బోల్డని చదువుకున్న వాళ్ళు ఎలాగంటే అలా ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి. ఏ పనికి వెళ్ళే వాళ్ళు సార్ వారు భార్య పిల్లలను పోషించుకోగలరు. కానీ ఈ తిడుతున్న సమాజం మధ్య, అవమానపరుస్తున్న సమాజం మధ్య బ్రతుకుతున్నారంటే ఏంటో తెలుసా? ఒక దర్శనం కొరకు, ఒకే ఒక దర్శనం ఏంటో తెలుసా? ఈ ప్రజల పట్ల, ఈ ప్రజలను ప్రభు దగ్గర నడిపించాలని ఒక దర్శనం బట్టి, ఆ దర్శనం కొరకే ఇవన్నీ భరిస్తున్నాను తప్ప లేకపోతే భరించాల్సిన అవసరం లేదు. ఆ దర్శనం కొరకే మనం ఎవరు కూడా నశించిపోకూడదని, ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదని ఆ దర్శనం కొరకే ఈరోజు సేవకుడు కష్టపడి సేవ చేస్తున్నాడు. మీటింగ్స్ పెట్టాలన్నా, ఏదైనా ఒక పరిచర్య చేయాలన్నా, ఏదన్నా ఒక పని జరగాలంటే ధనం కావాలి కనుక ఏంటిలాగా అడుగుతున్నారు ఈ సేవకులు, ఏంటి పరిస్థితి అని ప్రజలకి బాధ అనిపించవచ్చు. కానీ దేవుని దర్శనం ముందుకు తీసుకుని వెళ్ళాలంటే సపోర్ట్ కావాలి. ఆ దినాల్లో ఏం చేయలేదట, నోవాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. కానీ ఇంకా మిగతా తిరిగి ఎగతాళి చేశారు. ఈ దినాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎగతాళి చేసేవాళ్ళు. అదెందుకు, ఇదెందుకు, ఎందుకంత భారము, ఎందుకంత తల మీద పెట్టుకోవాలి, ఎందుకంత చేవ, ఎందుకు ఒక దగ్గర సరిపోద్దా, అక్కడెందుకు ఇక్కడెందుకని అనేవాళ్ళు లేకపోలేదు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇది దర్శనం ఒక్క ఆత్మనైనా రక్షించుకోవడం. ఆ వాళ్ళలోకి ఏంటి మందిరం అంటే ఈరోజు చాలామంది అనుకున్నారు కదా, ఇదితో క్లబ్ అనుకొని ఏదో నచ్చినట్లుగా వచ్చి అలా నచ్చినట్టు రావడం, నచ్చినట్టు పోవడం, పనికి బలి యాసాలన్నీ ఇక్కడే, ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. మందిరం అంటే అది నిన్ను రక్షించగలిగిన పడవ. ఆ రోజు నోవాహు తయారు చేసే పడవ, అది వాళ్ళందరినీ రక్షించగలిగింది. ఈరోజు మందిరము, ఈరోజు ఒక పడవ, ఇదొక పడవ. ఇందులో ప్రవేశించడం అని అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడం. ఈరోజు నువ్వు ఆలోచన చేసుకో దేవుని బిడ్డలారా. నేను ముగిస్తున్నాను. ఈ 2 వచనాలు తప్ప ఎక్కువ నువ్వు చూపించాలనుకోలే కనుక ఎక్కువ చూపించాలనుకోలేదు. నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నువ్వు వాళ్ళలో ఉన్నావా, బయట ఉన్నావా? బయట ఉంటే ప్రమాదం అతి త్వరలో వస్తుంది, అతి త్వరలోనే నీ దగ్గరికి వస్తుంది ప్రమాదం. కనుక నువ్వు వాడలో ఉంటే పర్వాలేదు, వాడ బయటగా ఉంటే ప్రమాదం నీకు రావచ్చు. ఏ గడిలో వస్తుందో తెలియదు. దేవుని రాకడ దొంగవని వచ్చింది. ఎలా వస్తుందో నీకు తెలియదు. మారు మనసు పొందుదాము, పశ్చాత్తాపడదాము. ప్రభువా, నేను నా కుటుంబం వాడలో ఉండాలి. ప్రతి కుటుంబం ఒక నోవాహు కుటుంబం అని. ప్రభువా, నేను నా బిడ్డలు వాడలో ఉండాలని ప్రార్థన చేయండి. పశ్చాత్తాపడండి. దేవుని మందిరము, దాని పని విషయంలో, దేవుని సేవ విషయంలో మీరు అండగా నిలబడాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదకరంగా మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందా.